హాయ్ నరేష్ గారు. చెప్పండి సార్. అయితే మీ సినిమాలన్నీ ఈ 3 సినిమాలకు ముందొచ్చిన సినిమాలని కూడా యు ఆర్ నోన్ ఫర్ స్లాప్‌స్టిక్ కామెడీ ఎక్కువ సార్లు. సిట్యుయేషనల్ కామెడీ మీరు చేసిన కొన్ని సినిమాల్లో కొన్ని వర్కౌట్ కూడా కాలేదు. స్లాప్‌స్టిక్ కామెడీ ఎక్కువ వర్కౌట్ అయింది. సడెన్‌లీ ఇఫ్ యు ఆర్ రీఇన్వెంటింగ్ యువర్‌సెల్ఫ్ టు డూ సిట్యుయేషనల్ కామెడీ, వాట్ చేంజెస్ యూ బ్రాట్ ఇన్? ఎందుకంటే కోవిడ్ తర్వాత మీరు చాలా తెలుసుకున్నారు. ప్రీవియస్ రిజల్ట్స్ వల్ల చాలా తెలుసుకున్నారు. ఈ 3 సినిమాల్లో కొత్త ఇమేజ్ కూడా వచ్చింది కదా! ఒక సీరియస్ ఇమేజ్ కూడా వచ్చింది. సో, షుడ్ హావ్ బ్రాట్ ఇన్ సమ్ చేంజెస్ ఏదన్నా? అంటే అదేనండి, ఇప్పుడు పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ప్యారడీస్. స్పూఫులు ఇదివరకు ఒకప్పుడు చూసేవారండి, ఒక చిన్న సీన్లు పెట్టినా ఇప్పుడు చూడట్లేదండి. అండ్ మీరు అన్నట్టు ద రైటింగ్ హాస్ టు బి, అంటే ఆ రైటింగే నవ్వు రావాలి కానండి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టో లేకపోతే డబుల్ మీనింగ్ చేయకుండా అలాంటి ఎలాంటి అర్థాలు రాకుండా చేయటం చాలా కష్టం అండి. అంటే నేను నేను ఇందాక చెప్పింది కూడా ఏంటంటేనండి, అంటే కథలో కామెడీ ఉండాలండి. అందుకోసం ఇప్పుడు ఏదో 4 నిమిషాలు అయిపోయింది, ఒక సీరియస్ సీన్ అయిపోయింది, ఇప్పుడు కామెడీ పెట్టాలి అని ఒక టైం లెక్కలు పెట్టుకుని ఇది ఓకే, ఇది సాంగ్ వస్తుంది, ఇక్కడ సాంగ్ తర్వాత ఒక కామెడీ సీన్ పడాలని అలాంటిది కాదండి. సో కథలోంచి వస్తే, క్యారెక్టర్స్ నుంచి వస్తే బాగుంటుంది. సో మన ఇంట్లో ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు ఓ డైలాగ్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. ఇవాళ అలా కాదండి. కల్లోకెళ్ళగా మన ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఎలా మాట్లాడుకుంటాం, మన మదర్తో మాట్లాడినప్పుడు, మన బ్రదర్తో సిస్టర్తో మాట్లాడుకున్నప్పుడు అలాగే ఉండాలండి. సో సింపుల్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఐఎమ్ థింకింగ్ ఓన్లీ అబౌట్, అంటే నీట్గా నవ్వించాలి, అంతేగాని ఏదో చేసేసి మీరు అన్నట్టు ఇందాక స్లాప్స్టిక్ అన్నారు. స్లాప్స్టిక్ కూడా జనాలకు నచ్చట్లేదండి అంత. అంటే నాట్ ఓన్లీ మీ, అంటే జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి నవ్ దే లైక్ దే వాంట్ మోర్ ఆఫ్ అ ప్లెజెంట్ కామెడీస్ అండి, రాదర్ దెన్ ఆల్ దిస్ కామెడీస్. సో ఐ థింక్ అలాగా చూసుకున్నప్పుడు నాకు ఇది కరెక్ట్ అనిపించింది. సో అలా చేయడం జరిగిందండి. సార్ గుడ్ సార్. ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంత సీరియస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా స్లాప్స్టిక్ చేసినా కూడా కొంచెం ఇది అవుతుందండి. సో ఐ హావ్ టు కమ్ బ్యాక్ విత్ స్మాల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఐ పిక్ దిస్ వన్ అండి. కూల్ సార్. డైరెక్టర్ గారు మల్లి గారు, టైటిల్ గురించి ఇప్పటివరకు చాలా మంది అడిగారు, చెప్పారు మీరు క్లాసిక్కి దీనికి సంబంధం లేదు. ఒక థింగ్ ఏంటంటే క్లాసిక్ టైటిల్స్ని రెండోసారి వాడినప్పుడు 99% రిజల్ట్ ఎప్పుడు నెగిటివ్గానే వచ్చింది సార్. అది సెంటిమెంట్ అయి ఉండొచ్చు. సో ఎస్పెషల్లీ ఏంటంటే లేడీస్ టైలర్ కానీ ఇలాంటి సినిమాలన్నీ టైటిల్స్ వాడినప్పుడు రిజల్ట్స్ ఏ ఆశించినంతగా లేవు. మీరు అంటే నరేష్ గారికి ఓకే, ఎందుకంటే నరేష్ గారు సినిమా పుల్ ఆఫ్ చేస్తారు. నరేష్ గారికి తర్వాత చాలా సినిమాలు ఉంటాయి, ఆబ్వియస్గా ఇంకా 4 సినిమాలు ఉన్నాయని పైప్ లైన్లో. మీరు యాజ్ అ డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీకు ఎక్కడో పాయింట్లో కొంచెం అన్న భయం వేసిందా? అంటే ఇంత క్లాసిక్ టైటిల్ ఎందుకు టచ్ చేస్తున్నాం మనం, వేరే ఏదైనా టైటిల్తో వెళ్ళిపోదాం కదా సింపుల్గా అని అనిపించిందా, లేదంటే ఈ టైటిల్ కావాలి అని మీరే కోరుకున్నారా? బేసిక్‌గా ఆ స్టోరీకి సంబంధించిన వరకు స్టోరీ కావాలనిపించింది. ఈ టైటిల్ కావాలనిపించింది. అలాగని చెప్పేసి క్లాసిక్ టైటిల్ మనం ఎంతవరకు అంటే చిన్న భయమైతే ఉంది. ఏంటి మనం రీచ్ అవుతామా లేదా అని. బట్ ఎప్పుడైతే మేము సినిమా చూసామో కరెక్ట్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యి ఈ టైటిల్‌కి ఎక్కడ మేము అన్యాయం చేయలేదు. ఫరియా, ఐ విల్ జస్ట్ యాడ్ వన్ మోర్ థింగ్. మీ ప్రీవియస్ ఒకసారి మన ఇంటరాక్షన్ అప్పుడే ఆస్క్ యూ, అంటే జాతిరత్నాలు ఇంపాక్ట్ ఈజ్ సో హై, పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఇన్ సిమిలర్, అంటే చిన్న ఒక మైండ్లెస్ గర్ల్ కైండ్ ఆఫ్ రోల్లో చూడాలని ఎక్కువ కోరుకుంటున్నారు. దట్స్ వాట్ యునో, చాలా మీమ్స్లో కూడా యువర్ పాపులర్ ఫర్ దట్ యాక్చువల్లీ. కానీ నెక్స్ట్ చేసిన ఫిల్మ్స్లో అది ఎప్పుడు టర్న్అప్ కాలేదు. అంటే యాజ్ అన్ యాక్టర్గా మీకు చేసిన రోలే మళ్ళీ ఎందుకు చేయాలి అనిపించవచ్చు బేసికల్గా. కానీ బట్ వెన్ ఆడియన్స్ ఆర్ డిజైరింగ్ టు సీ యూ ఇన్ దట్ రోల్, what kind of role you have actually done inside this film? And it obviously is different, Andy. It's not a mindless girl, I can say that for sure. Ammai chala smart, Ammai chala, she has her own aims and goals. Ante definitely Jatiratnal laga ledu. And నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఉంటుంది, అంటే జస్ట్ ఇఫ్ ఐవ్ డన్ సంథింగ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్. నాట్ లైక్ ఐ డు నాట్ లైక్ వాట్ ఐ డిడ్ ఇన్ జాతిరత్నాలు, ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆ మైండ్లెస్ క్యారెక్టర్ మీరు చెప్పినట్టు అది ఒక సింప్లీ జస్ట్ ఎగ్జిస్టింగ్ లైక్ దట్ ఈస్ కామెడీ. అండ్ యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు సే ఎనీథింగ్ ఆల్సో, జస్ట్ ప్లే డమ్ అండ్ దట్స్ కామెడీ కదా అప్పుడప్పుడు. సో ఆబ్వియస్లీ ఐ లవ్డ్ ఇట్, కానీ మేబీ ఐల్ వెయిట్ ఫర్ ద రైట్ స్టోరీ టు బ్రింగ్ బ్యాక్ దట్ సైడ్ ఆఫ్ ద క్యారెక్టర్ అగైన్. కూల్ అండ్ ఆల్ ది బెస్ట్. ప్రొడ్యూసర్ గారు, సార్ యాక్చువల్లీ ఇందాక ఆల్రెడీ అడిగారు మిమ్మల్ని, అంటే యానిమేషన్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్లో మీరు యానిమేషన్ ఈజ్ ఆల్సో మోర్ టఫ్ అని చెప్పారు. బట్ యానిమేషన్లో ప్రిడామినెంట్గా ఏంటంటే మీరు ఒక 2D ఫిల్మ్ అయినా 3D ఫిల్మ్ అయినా 2 గంటలు స్టోరీ బోర్డ్ చేసుకుంటే మీకు సినిమా ఎలా ఉండదో అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇంకా కామెడీ డోస్ పెంచాలా, ఇక్కడ ఏం చేయాలి అనేది, యానిమేషన్ ఎట్లా చేయాలి అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. టు కరెక్ట్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఆన్ ద పేపర్ ఇట్ సెల్ఫ్. బట్ సినిమాలో అలా కాదు.
రాసినప్పుడు ఒకలా ఉంటాయి, తీసినప్పుడు డైరెక్టర్ విజన్ ఇంకోలా ఉంటుంది, ఫైనల్గా దాన్ని యాక్టర్స్ యాక్ట్ చేసినప్పుడు అనుకున్న సీన్లు కొన్ని పండొచ్చు, కొన్ని పండకపోవచ్చు, ఎడిటింగ్ డబుల్ మీద టోటల్ ప్యాటర్న్ కూడా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. సో వాట్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్డ్, అండ్ యాజ్ సమ్వన్ కమింగ్ ఫ్రమ్ యానిమేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, డిడ్ యూ బ్రాట్ ఎనీ అంటే న్యూ పైప్ లైన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఆర్ లైక్ యూ వెంట్ విత్ ద ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ ఆర్థోడాక్స్ ప్రొసీజర్ హియర్ దట్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ఏజెస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ థింగ్ అండి, సిన్స్ ఈ ఇండస్ట్రీకి నేను న్యూ కాబట్టి ఫస్ట్ థింగ్ నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఐ వాంటెడ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక డిఓపి షాట్ ఎలా పెడతారు, ఒక డైరెక్టర్ ఎలా తీస్తారు, ఒక యాక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ కోర్స్ రైటర్ గారు చెప్తారు, ఎలా సీన్ ఎలా ఉండాలి డిస్క్రైబ్ చేస్తారు. ఆ సీన్ తగ్గట్టు డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఏం చేస్తాడు, ఆ సీన్ని రాసిన దానికన్నా బెటర్ తీస్తారు. మంచి యాక్టర్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్ చేస్తారు. ఇప్పుడు యానిమేషన్లో మాకున్న లిమిటేషన్ ఏంటంటే, మా ఇమాజినేషన్ దాకే లిమిటేషన్. యానిమేటర్ ఏం చేస్తున్నాడు అదే లిమిటేషన్. కోర్స్ మీరు అన్నట్టు స్టోరీ బోర్డ్ చేసుకుంటే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఇక్కడ కూడా సినిమా తీసాక మనం చూస్తే తెలుస్తుంది ఏది మిస్సింగ్ ఉన్నాయో, కామెడీ మిస్సింగా, సాంగ్ మిస్సింగా, ప్యాచ్ వర్క్లో ఇది మిస్ అయిందా, కంటిన్యూటీ మిస్ అయిందా. సో కొన్ని డేస్ యాడ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో టెక్నికల్గా చూడాలంటే ఈ సినిమాకి ఆల్రెడీ మా టెక్నీషియన్స్, మా డిఓపి సూర్య గారు అవుట్స్టాండింగ్గా తీశారు ఫిల్మ్ని. అండ్ కోర్స్ యాక్టర్స్ అందరూ టాప్ యాక్టర్స్ కాబట్టి మాకు అక్కడ యాక్టింగ్ విషయాలు మేము అనుకున్న దానికన్నా బెటర్ చేశారు. సో అక్కడికి ఇష్యూ రాలేదు. సో ఓవరాల్గా మాకు ఎక్కడ టెక్నాలజీ యూజ్ చేయాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ టెల్లింగ్ అనేది ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ స్టోరీ విత్ అ మెసేజ్ ఇన్ ఇట్. సో ఓవరాల్గా స్టోరీ బ్యూటిఫుల్గా వచ్చింది, టెక్నీషియన్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు, యాక్టర్స్ బ్యూటిఫుల్గా చేశారు. సో మాకు ఎక్కడ అంత అవసరం పడలేదండి టెక్నాలజీ వైజ్. బట్ ఫ్యూచర్ సినిమాల్లో తప్పకుండా మేము టెక్నాలజీ హై ఎండ్ ఫిల్మ్స్ చూస్తారు మా బ్యానర్ నుంచి. అండ్ టెక్నికలీ వెరీ హై ఎండ్ ఫిల్మ్స్ తీయాలని మేము కోరుకుంటున్నాం. Cool sir, all the best. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.